తొలిసారి వికలాంగులకు ఇచ్చిన మాట ప్రకారం 3000కి 3000 6000 పెంచి ఇచ్చి మా భవిష్యత్తుకి ఒక బాటలు వేశారు. ఆయనకి కృతజ్ఞతగా నేను నాకు వచ్చిన 6000లో 3000 రూపాయల పెన్షన్ మా శ్రీధర్ రెడ్డి సార్ ద్వారా రాజధాని నిర్మాణం కోసం ఇవ్వాలనుకుంటున్నాను. దీంట్లో ప్రధాన కారణం ఏంటంటే శ్రీధర్ రెడ్డి సార్కే ఎందుకు ఇవ్వాలనుకుంటున్నానంటే ఆ రాజధాని భూముల కోసం ఆ రాజధాని రైతుల కష్టాలు తెలిసి క్షేత్ర స్థాయిలో అక్కడికి వెళ్ళి ఒక రోజంతా రాజధాని ఉద్యమాల్లో రోజుల తరబడి శ్రీధర్ రెడ్డి సారు ఆ రైతుల కోసం పోరాడిన విధానం నచ్చి ఒక వికలాంగుడిగా సార్ ద్వారా రాజధాని నిర్మాణం కోసం నాకు వచ్చిన 6000 రూపాయలు పెన్షన్లో 3000 రూపాయలు నా భవిష్యత్తు కోసం 3000 ఉంచుకొని మిగతా 3000 రూపాయలు నేను మా గౌరవనీయులైన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సార్ ద్వారా రాజధాని నిర్మాణం కోసం పంపిస్తున్నాను. ఆ రాజధాని నిర్మాణంలో కీలక పాత్ర వహిస్తున్న శ్రీధర్ రెడ్డి సార్కి మేము ఎప్పుడు మా నియోజకవర్గం రూరల్ నియోజకవర్గం 23వ డివిజన్ తరపు నుంచి రుణపడి ఉంటామని చెప్పని తెలియజేస్తున్నాం. ఇది మేము సీనన్న మదన్న ద్వారా వాళ్ళ ఆధ్వర్యంలో మీకు అందజేస్తున్నాం సార్. పార్క్ నిర్మాణం జరుగుతుంది దివ్యాంగులు అక్కడ సెంట్రల్ పోల్ వేస్తున్నారు సార్. 30 అంకణాలు సెంట్రల్ పోల్ వేయడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది. అట్లా కాకుండా ప్రధాన గేటు పక్కనే వేస్తే రోడ్డు మీదకి లైటింగ్ పడుతుంది, పార్కులో లైటింగ్ పడుతుంది. అది కొద్దిగా నేను ఇంతకుముందు మీతో చాలా ఉద్యమాల్లో పాల్గొన్నాను. 9133 ఒకసారి అమౌంట్ థ్యాంక్ యూ సార్.